ప్రతి సంవత్సరం మే నెల చివరికి భారతదేశం మండిపోతూ ఉంటుంది. రోడ్లు వేడితో కాలిపోతూ ఉంటాయి. గాలి కూడా నిప్పులా అనిపిస్తుంది. కానీ అచ్చం అదే సమయంలో అరేబియా సముద్రం వైపు నుంచి వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన నల్లని మేఘాలు భారతదేశం వైపు కదలడం ప్రారంభిస్తాయి. కొన్ని రోజులలోనే ఎండతో మండిపోయిన నేలపై మొదటి వాన చినుకులు పడతాయి. నదులు ఉప్పొంగిపోతాయి. పొలాలు పచ్చగా మారిపోతాయి. మరణిస్తున్నట్టున్న ప్రకృతి ఒక్కసారిగా మళ్ళీ బ్రతికినట్టుగా మారిపోతుంది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ప్రతి సంవత్సరం అచ్చం ఒకే సమయంలో ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశానికి ఎలా చేరుకుంటాయి? భూమిపై ఉన్న ఏ శక్తి వేల కిలోమీటర్ల దూరం నుంచి ఈ గాలులను ఇక్కడికి లాగుతుంది? మరియు ఒక సంవత్సరం ఇవి రాకపోతే భారతదేశ జీవితం పూర్తిగా మారిపోతుంది. కానీ ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఒక అద్భుతమైన శాస్త్రం దాగి ఉంది. భారతదేశంలో వర్షపాతానికి ప్రధాన కారణం ఋతుపవనాలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ప్రత్యేక ఋతుపవన వ్యవస్థ మన దేశానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. ఇక్కడి వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూల కారణం ఋతుపవనాలే. ఋతుపవనాలంటే ప్రత్యేకమైన వర్షాన్నిచ్చే శక్తి ఉన్న తాత్కాలిక పవనాలు. ఇవి కాలానుగుణంగా ఏర్పడతాయి. అంటే అవి ఏడాదంతా వీయకుండా కొన్ని ఋతువుల్లో ఇంకా కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతాయి. భూమి జలభాగాల మధ్య ఋతువును అనుసరించి దిశను మార్చుకుంటూ వీస్తూ ఉంటాయి. ఋతుపవనం అనే పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి తీసుకున్నారు. మౌసం అంటే ఋతువు అని అర్థం. అరేబియా సముద్రంలో ఋతువును అనుసరించి వచ్చిన పవనాలకు 7వ శతాబ్దంలో నావికులు ఈ పేరు పెట్టి ఉండొచ్చని శాస్త్రజ్ఞుల అంచనా. మన దేశంలో 2 రకాల ఋతుపవనాలు ఏర్పడతాయి. అందులో మొదటిగా ఏర్పడేది నైరుతి ఋతుపవనాలు. ఆ తరువాత ఈశాన్య ఋతుపవనాలు ఏర్పడతాయి. వేసవి కాలంలో భారత భూభాగం చాలా వేగంగా వేడెక్కుతుంది. రోడ్లు, నేల, గాలి అన్ని తీవ్రమైన ఉష్ణోగ్రతకు చేరుకుంటాయి. దీంతో భూమిపై ఉన్న వేడి గాలి పైకి ఎగసిపడుతుంది. అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. కానీ సముద్రం మాత్రం భూమిలా వేగంగా వేడెక్కదు. అక్కడి గాలి కొంత చల్లగా ఉంటుంది. దాంతో సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. ప్రకృతి నియమం ప్రకారం గాలి ఎప్పుడు అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపే ప్రయాణిస్తుంది. అందుకే హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం వైపు నుంచి గాలులు భారతదేశం వైపు కదలడం ప్రారంభిస్తాయి. కానీ ఇది సాధారణ గాలులు కాదు. వాటి ప్రయాణం మొత్తం సముద్రంపై జరుగుతుంది. దాంతో సముద్రంలోని నీరు ఆవిరై ఈ గాలుల్లో కలుస్తుంది. గాలిలో తేమ శాతం భారీగా పెరుగుతుంది. అలా ఈ గాలులు తేమతో నిండిన గాలులుగా మారిపోతాయి. ఇప్పుడు ఈ తేమతో నిండిన గాలులు భారతదేశానికి చేరుకున్నప్పుడు ఉష్ణోగ్రత మార్పుల కారణంగా ఆ తేమ మేఘాలుగా మారుతుంది. అలా భారీ వర్షాలు ప్రారంభమవుతాయి. ఈ గాలులు నైరుతి దిశ నుంచి భారతదేశం వైపు వీచటం వల్లే వాటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. ప్రతి సంవత్సరం వార్తల్లో మనం ఒక మాట వింటుంటాం, నైరుతి ఋతుపవనాలు కేరళను తాకాయి అని. కానీ ఎందుకు కేరళలోనే మొదలవుతాయి? దానికి కారణం భౌగోళిక స్థానం. అరేబియా సముద్రం నుంచి వచ్చే ఈ తేమగాలులు మొదటిగా భారతదేశ దక్షిణ పడమర తీరాన్ని తాకుతాయి, అంటే కేరళ ప్రాంతాన్ని. అక్కడ ఉన్న పశ్చిమ కనుమలు ఈ గాలులను పైకి లేపుతాయి. గాలి పైకి వెళ్ళినప్పుడు చల్లబడుతుంది. అప్పుడు అందులోని తేమ భారీ వర్షాలుగా మారుతుంది. అందుకే కేరళలో తొలి భారీ వర్షాలు కురుస్తాయి. ఆ తరువాత ఈ ఋతుపవనాలు దేశవ్యాప్తంగా నెమ్మదిగా విస్తరిస్తాయి. కొన్ని రోజుల్లోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చేరుకుంటాయి. ఆ తర్వాత క్రమంగా ఉత్తర భారతదేశం వైపు ప్రయాణిస్తాయి. ఋతుపవనాలు కేవలం వర్షాలు మాత్రమే తీసుకురావు. అవి భారతదేశ జీవన వ్యవస్థను నడిపించే ప్రకృతి శక్తి. మన దేశంలో కోట్లాది రైతులు ఈ వర్షాలపైనే ఆధారపడుతున్నారు. పంటల ఉత్పత్తి, ఆహార సరఫరా, భూగర్భ జలాలు అన్ని ఋతుపవనాలపై ఆధారపడి ఉంటాయి. వర్షాలు సరిగ్గా పడితే వ్యవసాయం బాగా సాగుతుంది. జలాశయాలు నిండిపోతాయి. తాగునీటి సమస్యలు తగ్గుతాయి. కానీ వర్షాలు తక్కువైతే కరువు పరిస్థితులు వస్తాయి. అధిక వర్షాలు వస్తే వరదలు ఏర్పడతాయి. నదులు పొంగి పొర్లుతాయి. ప్రజల జీవనం అస్తవ్యస్తం అవుతుంది. అంటే మనకు తెలియకుండానే నైరుతి ఋతుపవనాలు ప్రతిరోజు మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. భారతదేశంలో ఋతుపవనాలు బలహీనపడటానికి ఎల్నినో ఒకటే ప్రధాన కారణం కాదు. దీనికి తోడుగా అనేక అంతర్జాతీయ ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు కూడా ఋతుపవనాల గమనాన్ని, వర్షపాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందులో ఒకటి
ఋతుపవన విరామం. కొన్నిసార్లు ఋతుపవనాలు దేశంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు వర్షాలు ఒక్కసారిగా తగ్గిపోతాయి. ఈ సమయంలో వర్షాలను తీసుకొచ్చే మేఘాలు హిమాలయాల వైపు సాగిపోతాయి. దాంతో మధ్య దక్షిణ భారతదేశంలో పొడి వాతావరణం ఏర్పడుతుంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణించి భారతదేశానికి జీవాన్ని తీసుకొచ్చే ఈ నైరుతి ఋతుపవనాలు ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుత వ్యవస్థల్లో ఒకటి. మనకు సాధారణ వర్షాల్లా కనిపించే ఈ ప్రక్రియ వెనుక సూర్యుడి వేడి, సముద్రాలు, గాలిపీడనం, పర్వతాలు ఇలా మొత్తం భూమి కలిసి పనిచేస్తుంది. అంటే నైరుతి ఋతుపవనాలు కేవలం ఋతుకాల గాలులు కాదు, కోట్లాది ప్రజల జీవితాలను నడిపించే, భారతదేశాన్ని బ్రతికించే ప్రకృతి శక్తి. కానీ భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల ఈ ఋతుపవనాల సమతుల్యం మారిపోతే వరదలు, కరువులు, పంటల నష్టం, నీటి కొరత ఇలా మొత్తం భారతదేశ భవిష్యత్తే మారిపోవచ్చు. అప్పుడు ఈరోజు మనకు సాధారణంగా అనిపిస్తున్న ఈ వర్షం రేపు భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే అతిపెద్ద శక్తిగా మారవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.